కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులు సినిమాల్లో ఎంత కీలక పాత్రలు పోషిస్తారంటే వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేం. ఇక ఆ క్యారెక్టర్ ఏ చిన్నప్పుడు హీరోదో హీరోయిన్ తో అయితే ఇక మాట్లాడాల్సిన పనే లేదు. వాళ్ళే సినిమా మొత్తానికి హైలైట్ గా నిలుస్తారు. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా బాగా గుర్తింపు తెచ్చుకున్న ఎంతో మందిని చూసాం. ఇక వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై హీరోలుగా హీరోయిన్లుగా సినిమా రంగంలో కొనసాగుతూనే ఉన్నారు. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గురించి. ఆమె గురించి మాట్లాడుకోవాలి అంటే అరుంధతి సినిమా గురించి తప్పక మాట్లాడుకోవాలి. దిగ్గజ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో అద్భుతమైన సినిమా అరుంధతి. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2009లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు అనేక అవార్డులను కూడా అందుకుంది. 7 విభాగాల్లో రాష్ట్ర ప్రభుత్వం నంది పురస్కారాలను అందుకుంది ఈ సినిమా. ఆ తర్వాత అనుష్క పేరు మారుమోగిపోయింది. అరుంధతి సినిమాలో 2 డిఫరెంట్ పాత్రలో నటించి మెప్పించారు. అయితే ఈ సినిమాలో చిన్ననాటి అరుంధతిగా నటించింది ఎవరు? గద్వాల్ సంస్థాన యువరాణిగా నటించిన ఆ చిన్నారి ఎవరు? ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకోబోతుంది ఎవరు? ఆమె కాబోయే భర్త బ్యాక్గ్రౌండ్ గురించి అసలు నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. ఇప్పటికీ అరుంధతి సినిమా టీవీలో ప్రసారమైతే చూసే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. అరుంధతి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన చిన్నారి పేరు దివ్యా నాగేష్. అరుంధతి సినిమాతో ఈ చిన్నారికి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయింది. దివ్యా నాగేష్ హీరోయిన్ గా పలు మలయాళ సినిమాల్లో నటించింది. తెలుగులో నేను నాన్న అబద్ధం అనే సినిమాతో హీరోయిన్ గా రీఎంట్రీ ఇచ్చింది. దివ్యా నాగేష్ 1988 ఏప్రిల్ 13న కేరళలోని అలుప్పాజలో జన్మించారు. ఆమె కుటుంబం ముంబైకి షిఫ్ట్ అయింది. 2014లో ఆమె తమిళ చిత్రం సేవంలో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత దివ్య తెలుగు సినిమాలో నటించారు. ఇక అరుంధతి సినిమాలో జేజమ్మ పాత్రకు కావలసిన రాజసాన్ని, ధైర్య సాహసాలని, తెగింపు చూపించే పాత్రలో దివ్యా నాగేష్ అద్భుతంగా నటించి మెప్పించింది. ఇక ఆ సినిమాలోని ఆమె నటనకు గాను చైల్డ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డును కూడా సొంతం చేసుకుంది. అటువంటి కీలక పాత్రలో నటించి చైల్డ్ ఆర్టిస్ట్ గా అద్భుతమైన నటన కనబరిచింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇంత గుర్తింపు సంపాదించుకున్న దివ్యా నాగేష్ ఈమె సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, ఈ అమ్మాయి నటనకు మంచి గుర్తింపు రావడంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా దాదాపు 40 సినిమాలకు పైగా నటించింది. తెలుగులోనే కాకుండా తమిళ్లో కూడా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. తెలుగులో అరుంధతి తర్వాత ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. అందులో చెప్పుకోదగినవి వరుడు అపరిచితుడు సినిమాలు. అంతేకాదు తమిళ్లో కూడా మరెన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. కేవలం చైల్డ్ ఆర్టిస్ట్ గానే కాకుండా టీవీ సీరియల్స్ లో కూడా నటించారు. ఇక పెరిగి పెద్దయిన ఈ పాప కాస్త ఇప్పుడు హీరోయిన్ గా మారింది. దివ్యా నాగేష్ హీరోయిన్ గా తెలుగులో కూడా నటించింది. తెలుగులో మైథిలి, నేను నాన్న అబద్ధం, వాస్తవం లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అంతేకాదు తమిళ్లో కూడా మరెన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. నిజానికి తెలుగులో కంటే తమిళ్లోనే ఈమె హీరోయిన్ గా రాణించింది. తమిళ్లో ఈమె హీరోయిన్ గా నటించిన సినిమాలు తెడివెన్నెన్, తెన్నం వదవన్నన్ వంటి సినిమాలు హీరోయిన్ గా ఈమెకు మంచి గుర్తింపును సంపాదించి పెట్టాయి. ఇక దివ్యా నాగేష్ కి ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాలేదు. వచ్చిన కొన్ని సినిమాలతోనే ఆమెకు పెద్దగా అదృష్టం కలిసి రాలేదు. అందుకే ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారు. అయితే దివ్య రీసెంట్ గా ఒక గుడ్ న్యూస్ ని తన అభిమానులతో షేర్ చేసుకున్నారు. దివ్యకి రీసెంట్ గా ఎంగేజ్మెంట్ అయింది. తనకు కాబోయే భర్త పేరు అజిత్ కుమార్. ఇద్దరికి 2020 నుంచి పరిచయం ఉందని 2025లో పెళ్లి చేసుకోబోతున్నట్లు మెన్షన్ చేసింది దివ్య. తన కాబోయే భర్త కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వారే. ఆయన కొరియోగ్రాఫర్ గా పలు కవర్ సాంగ్స్, వీడియో సాంగ్స్ కూడా షూట్ చేయడం జరిగింది. ఆయన ఒక డాన్సర్ అని తెలుస్తోంది. ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయనను దివ్య వివాహం చేసుకోబోతుంది. ఇక ఈ పోస్ట్ చూసిన వారు దివ్య అజిత్లకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనా పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్న అరుంధతి జేజమ్మ దివ్యకి మనము కూడా బెస్ట్ విషెస్ ను తెలియజేద్దాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.